కరెక్ట్గా 1 మంత్ అయింది అహ్మదాబాద్లో విమానం కూలిపోయి. మరి ఇదే రోజున ఒక ఫస్ట్ ఫేజ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిలో వాళ్ళు కొద్దిగా పైలట్స్ మీద కొద్దిగా అనుమానానికి ఆస్కారం ఇచ్చేట్టుగా రిపోర్ట్ రాసింది. దాన్ని వెంటనే వాళ్ళ పైలట్స్ అసోసియేషన్ వాళ్ళు ఖండించారు. ఎందుకంటే ఆ యొక్క ఫ్యూయల్ వెళ్ళే దాన్ని నువ్వు ఆపావా అని కెప్టెన్ అడిగితే రెండవ పైలట్ని, లేదు నేను ఆపలేదు, నేను ఎందుకు ఆపుతాను అన్నాడు. అంటే అతను ఆపలేదు, బట్ దాని మటుకు అదే ఫ్యూయల్ ఆగిపోయింది. ఇక్కడ 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకు ఆగిపోవడానికి ఆస్కారం ఉందంటే, ఒకటి ఆ యొక్క పెట్రోల్లో కల్తీ జరిగి ఉండొచ్చు, లేకుంటే ముందుగానే దాన్ని సరిగ్గా చెక్ చేయక ఉండొచ్చు. ఈ 2 కారణాలు బట్టి అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంకో చిన్న ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే మామూలుగా పైకి ఎగిరేటప్పుడు వాళ్ళకి విమానాశ్రయం నుంచి ఇంత స్పేస్ వరకు ఖాళీగా ఉండాలి, పెద్ద పెద్ద మేడలు కట్టకూడదు అని చెప్పి ఒక రూల్ ఉంది. కానీ అక్కడ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. ఆ మెడికల్ కాలేజీ వాళ్ళకి కావాల్సినంత ఎత్తు బిల్డింగ్స్ కట్టడానికి అనుమతి ఇచ్చేసింది. దీనివల్ల కూడా సగం ప్రాబ్లం జరిగింది. కారణం ఏంటంటే సాధారణంగా ఈ యొక్క విమానాలన్నీ కూడా తూర్పు వైపు కానీ పశ్చిమ వైపు కానీ అంటే ఈస్ట్ ఆర్ వెస్ట్ సైడ్ టేక్ ఆఫ్ చేస్తాయి. ఎప్పుడు కూడా ఈస్ట్ సైడ్ కానీ వెస్ట్ సైడ్ కానీ అలాగ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత అక్కడ మున్సిపాలిటీది. అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్న ఏరోడ్రమ్ వాళ్ళు అక్కడ దగ్గర ఉన్న వాటిని తీయించేసిన బాధ్యత వారి మీద ఉంది. లేకుంటే ఇన్ని అమూల్యమైన ప్రాణాలు కోల్పోతారు. కాబట్టి తప్పిదంలో పైలట్స్ పాపం వాళ్ళు లాస్ట్ వరకు ప్రయత్నం చేశారు. ఒక పేషెంట్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆపరేషన్ చేస్తే ఫెయిల్ అయితే ఆ పేషెంటే చనిపోతాడు, కానీ డాక్టర్ ఏం కాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎట్లా వస్తుందంటే, అతను తప్పు చేస్తే ఆ ఏరోప్లేన్లో ఉన్న మనుషులతో పాటు ఆ పైలట్లు కూడా చనిపోతారు. అదే జరిగింది పాపం. పైలట్స్ వాళ్ళ లాస్ట్ బ్రెత్ వరకు కూడా ప్రయత్నం చేశారు, కానీ అది ఫలించలేదు. అక్కడ బిల్డింగ్ కనుక లేకుండా ఉంటే చక్కగా వాళ్ళు టేక్ ఆఫ్ చేసేవాళ్ళు, ఆ వెంటనే సమస్య తీరిపోయేది. మరి ఇలాంటి రిపోర్టులు కొద్దిగా జాగ్రత్తగా రిలీజ్ చేయాల్సిన అవసరం కమిటీస్కి ఉన్న జాగ్రత్త.